సో నేను ఇక్కడ మోటివ్స్ ఆఫీస్కి పిలిచారు. అతను ఏజే ఇంట్రడ్యూస్ మీ టు రవి యాదవ్ సార్. నేను డైరెక్టర్ అండి, ఇలాగ మేము చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాము, మీరు ఒక 4 సీన్స్ రాసి చూపించాలి అని అంటే ఆ 4 సీన్స్ రాసేసి ఇచ్చి వెళ్ళిపోయాను నేను. అండ్ ఐ జస్ట్ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఏజే కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి వస్తారా అని అన్నారు. వెళ్ళాక దెన్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు, మరో చరిత్ర రీమేక్ అది. దే వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ ఐ షుడ్ సే ఇట్స్ మై లక్ టు మీట్ అనిత అండ్ ఏజే అని చెప్పారు. ఎందుకు వస్తారో తెలియదు, 10 మినిట్సే మాట్లాడా అనితతో. అండ్ ఏజే ఫేస్ నేను ఎప్పుడూ చూడలేదు, ఆ రోజే ఫస్ట్ టైం చూశాను. అండ్ హీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మారల్ సపోర్ట్ కానివ్వండి. ఎందుకంటే డైలాగ్స్ ఒక అమ్మాయికి ఇవ్వడం అనేది పెద్ద విషయం. అందులో మేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఇప్పుడు డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్. ఎవరైనా రాసి డైరెక్ట్ చేసి ఒక అమ్మాయి డైరెక్ట్ చేయాల్సి వస్తుంది అనేది అంటే అప్పటికి కొన్ని లెవెల్స్ దాటి ఉంటాయి. డైలాగ్స్ అని అంటే బేసికల్లీ యూ షుడ్ డూ పరకాయ ప్రవేశం చేసేసి రాయాలి అని అంటే, అది ఒక అమ్మాయికి ఇవ్వాలి అని అంటే దానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి ఇచ్చే వాళ్ళకి బేసికల్లీ. సో ఆ రకంగా ప్రాజెక్ట్ రావడం నా లక్ అని చెప్పొచ్చు. అండ్ రాజు సార్, నిరంజన్ సార్, రవి యాదవ్ సార్ అందరూ వాళ్ళకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంచారు. ఫస్ట్ డ్రాఫ్ట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తుండారు, నా రవి యాదవ్ సార్ ఎప్పుడు చెప్తుండారు, హీ వాజ్ సో కంఫర్టబుల్. ఆయనకి ఏదైనా నచ్చంది రాసినా కూడా అది చెప్పే విధానం కూడా చాలా సున్నితంగా ఉండేది. ఇది మనం ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ గారిని పెట్టి తీసే సినిమాలో వాడుకుందాం అనేవారు. బాగలేదు అనే మాట చెప్పేవారు కాదు. మనం 1960 మోడల్లో ఏదైనా సినిమా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దీంట్లో ఇది వాడుకుందాం అని అనేవారు. సో నిరంజన్ సార్ అయితే పెన్సిల్తో మామూలుగా ఇలా, దిల్ రాజు సార్ వాళ్ళైతే జస్ట్ పెన్సిల్తో ఇలా రౌండ్ ఆఫ్ చేసేవాళ్ళు దాటిని, అంతే. ఇంకా దాని మీద కామెంట్స్ లేవు. నేను దాన్ని అర్థం ఓ కరెక్టే కదా, ఇది కాదు ఇంకో రకంగా రాయాలి, ఇలాగా ఆల్ ఆఫ్ దెమ్, రాజు గారు, నిరంజన్ సార్ అండ్ రవి యాదవ్ సార్. కావ్యాస్ డైరీ, మరో చరిత్ర, ఏ మాయ అంతే. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఇట్ ఆల్ డిపెండ్స్. మనకి టాలెంట్ ఉండి కష్టపడి వర్క్ చేస్తే మాత్రం సరిపోదు, సపోర్ట్ అండ్ పాత్రలో ఊహించుకోవడమే కదా. ఇప్పుడు మనతో మనం పోట్లాడుకోవడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, డాబెన్స్లో మనల్ని మనం తిట్టుకోవడం, అన్ని క్యారెక్టర్స్ మనమే ఇంట్లో మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు ఈ సీన్ ఇంట్లో జరిగితే హౌ ఐ విల్ రియాక్ట్ అని అనుకునే న్యాచురల్గా రాయాలి అనేది ఇట్స్ బేసిక్ రూల్ ఆఫ్ స్క్రిప్ట్ అనిపిస్తుంది నాకు. లైక్ ఏంటంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు కంపారిజన్స్ పెట్టి మాట్లాడుకోం, డైరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు. అలంకారాలు, ఛందస్సులు ఏమి ఉండవు మాట్లాడుకునేటప్పుడు, నో వాట్ ఐ మీన్. సో ఇంట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగితే ఎలా ఉంటుంది అనుకునే ఐ విల్ ట్రై టు రైట్ దట్ ఆఫ్టర్ మరో చరిత్ర. మరో చరిత్ర ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయేసరికి ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఇది రాసిన టైంలోనే మంజు మ్యామ్కి నేను అసలు చెప్పలా, అది స్టార్ట్ అయ్యి కొంచెం ఇదయ్యే వరకు. ఎందుకంటే సినిమా తెలుసు కదా, అంటే అది కన్ఫర్మ్ అవ్వాలి ఆ ప్రాజెక్ట్, నాకు ముందే చెప్పి అది మళ్ళీ ఏదన్నా కొంచెం తేడా వస్తే అన్న భయంతో నేను చెప్పలేదు. తర్వాత నిరంజన్ సార్ ఎవరి వల్ల తెలిసింది, ఒకరోజు మంజు మ్యామ్ అడిగారు, మరో చిత్ర రాస్తున్నావు అంట. అవును మ్యామ్ అనేసరికి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అను, నేను నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా ఫస్ట్, అసలు నాకన్నా ముందు ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నావు నువ్వు అని అన్నారు. షీ వాజ్ సో హ్యాపీ. ఆ టైంలో నేను ఐ విల్ పుట్ యూ విత్ ద రైట్ ప్రాజెక్ట్ అను, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అని అనేవారు. మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి నీకు అనేవారు. ఆ టైంలోనే గౌతమ్ సార్ ప్రాజెక్ట్ రావడము. ఇంకా మేడం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఆవిడ ఆర్డర్ చేస్తారు అంతే. ఒకరోజు ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు వెంటనే 1 o'clock ఫ్లైట్కి నువ్వు చెన్నైకి వెళ్ళిపో, అక్కడ గౌతమ్ మీనన్ ఉంటారు, ఆయన మీట్ అయిపో, ఆయన సీన్ ఇస్తారు, అది రాసేసిన తర్వాత ఏంటని నేను మీకు చెప్తాను అన్నారు. 11 o'clock ఐ వాజ్ సమ్వేర్, ఐ వాజ్ జస్ట్ టాకింగ్ విత్ one of my friends.
లేవన ఒక మేడం ఇప్పుడు 1 అయింది, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడున్నావు అని అంటే గబగబా ఇంటికి వచ్చేసి ఇంట్లో అంతా నేను ఇప్పుడు వెంటనే చెన్నైకి వెళ్ళిపోవాలంట. గౌతమ్ ఎవరికి ఏం తెలియదు, ఎవరికి ఏమీ క్లారిటీ లేదు, నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నాకు తెలియదు, గో టు చెన్నై అని అన్నారు. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాను. ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్. ఐ మెట్ గౌతమ్ మీనన్ సార్. ఇట్స్ ఆల్ లైక్ ఎ డ్రీమ్. అండ్ అక్కడి గౌతమ్ మీనన్ సార్ వెళ్ళగానే స్టోరీ చెప్పేశారు, ఇది కథ అని. నాకు ఏమి అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది. కథ గురించి కాదు నేను అనేది, ద వే ఇట్స్ హ్యాపెండ్, దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్. సో వెళ్ళిన తర్వాత గౌతమ్ సార్ కథ చెప్పారు. చెప్పాక ఒక 2 scenes రాసిమని చెప్పారు. రాసిచ్చిన తర్వాత ఆయన ఓకే నేను మంజుతో మాట్లాడతాను అన్నారు. ఐ డోంట్ నో వెదర్ ఐ గాట్ దట్ ప్రాజెక్ట్ ఆర్ నాట్. తర్వాత వచ్చాక నేను మంజు మ్యామ్ని అడుగుతున్నాను, మ్యామ్ ఇలా అన్నారు, మీతో మాట్లాడతానన్నారు అని అంటే, నువ్వే రాస్తున్న డైలాగ్స్ నీతో చెప్పలేదా గౌతమ్ అని అన్నారు. దట్స్ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్. ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ. సెకండ్ ప్రాజెక్ట్ అంటే గౌతమ్ సార్ అంటే ఆయన సినిమాలు అంతకుముందు మనం చూసాం కదా, చాలా పెద్ద డైరెక్టర్ అండ్ వెరీ పొయిటిక్ డైరెక్టర్, యాక్చువల్లీ పొయిటిక్ రొమాంటిక్ డైరెక్టర్ వీ కెన్ సే. ఘర్షణ అండ్ ఆల్ హిస్ మూవీస్. ఇట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళని ప్రేమించే ఉంటారు, ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా. ఐ ఫీల్ లైక్ దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ ఏజ్ క్రాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ లవ్ అనేది ఉంటుంది మనసులో. ఎవరో ఒకళ్ళని ప్రేమించే ఉంటారు, చెప్పుండకపోవచ్చు బహుశా. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం ఆల్ టుగెదర్. వి కాంట్ పాయింట్ అవుట్ టు వన్ డిపార్ట్మెంట్ అని. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం ఆల్ టుగెదర్. అండ్ చైతన్య లుక్స్ గ్రేట్ విత్ దట్ బాడీ లాంగ్వేజ్. ఆ క్యారెక్టర్లోకి ఆయన వెళ్ళిపోయారు, మీరు చూసారా? ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, దట్స్ ఎ బిగ్ ఏమంటారు, కనెక్ట్ అయిపోతారు. అది చైతన్య లైఫ్ ఏమో ఇది అనిపిస్తుంది మనకి కదా సినిమా చూసేటప్పుడు. సో ద యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఇస్ గ్రేట్. నేను ఒప్పుకుంటే మీరు నన్ను కొట్టరుగా, ఎందుకంటే ఇట్స్ రియల్లీ ట్రూ. అబ్బాయిలు పాపం మంచివాళ్ళండి. అంటే అమ్మాయిలు మంచివాళ్ళు కాదని కాదు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి అనుకున్నా కూడా, ప్రేమించినా ప్రేమించకపోయినా, గొడవ పడినా, కోపం వచ్చినా, ఎందులో అయినా సరే వాళ్ళు ముఖ్యంగా ప్రేమ విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ అమ్మాయిని ప్రేమించానంటే ఈ అమ్మాయిని ప్రేమించాను అంతే. అమ్మాయిలు ఏంటంటే అన్ని విషయాలు ఆలోచిస్తుంటారు. దే డోంట్ జస్ట్ థింక్ అబౌట్ ద లవ్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ థాట్ ప్రాసెస్. పాపం అందుకే ఆ అమ్మాయి ఏంటంటే వీడిని ప్రేమించింది, కానీ చెప్పడానికి ఇంట్లో గొడవలు, ఏమవుతుందో అది ఇది, ఈ ఫ్యాక్టర్స్ ఆలోచించడం, అందుకని వద్దని చెప్పడం. తర్వాత అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచిస్తుంది. అమ్మాయిలు జనరల్గా ఈ కథనే కాదు, అసలు మామూలుగా ఏ లైఫ్ తీసుకున్నా కూడా ప్రేమ విషయంలో చాలా ఫ్యాక్టర్స్ ఆలోచిస్తుంది. అబ్బాయికి ఏంటంటే ప్రేమ అంటే ప్రేమ గురించి ఆలోచిస్తాడు, అమ్మాయి అంటే అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. సో ఆ క్లారిటీ ఎప్పుడూ ఉంది అబ్బాయిలకి. మరి నాకు కన్ఫ్యూజన్స్ జనరలీ ఉంటాయి కదా, వీడు ఇంతకుముందు ఎవరినన్నా ప్రేమించాడా, వీడు నన్నే ప్రేమిస్తున్నాడా ఇంకా లేదా, అసలేంటి వీడి ప్రాబ్లం, నన్ను పోనీ ఇంకెవరన్నా ప్రేమించాడా, ఆ అమ్మాయిని ఎక్కువ ప్రేమించాడా, నన్ను ఎక్కువ ప్రేమించాడా, అది ఉంటుంది, అది అనివార్యం. ఇప్పుడు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ ఇద్దరు కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి సీన్స్ నాకు. అంటే ఫస్ట్ మీరు అన్నట్టు మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కథలో జరిగినప్పుడు అవి ఎలా రాస్తాము అని అంటే, ఆ పర్సన్ ఇప్పుడు ఆ క్యారెక్టర్కి తగినట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఏ సిచ్యువేషన్ అని, ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ మాట్లాడని అమ్మాయి అనుకోండి, అన్ని సిచ్యువేషన్స్లోనూ అలాగే ఉంటుంది. బాధ వచ్చినా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయదు, సంతోషం వచ్చినా ఎక్కువ ఎక్స్ప్రెస్, దట్స్ బేసిక్ రూల్. అది పర్సానిఫికేషన్, క్యారెక్టరైజేషన్ అది. సో ఆ క్యారెక్టరైజేషన్ కనుక మనసులో మనకి ఎక్కిపోతే, మనకి ఎక్స్పీరియన్స్ అవ్వని సీన్స్, ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా రాయడం వచ్చేస్తుంది. అది ఫ్లోలో ఏమంటారు, వి కనెక్ట్ విత్ దోస్ క్యారెక్టర్స్. కనెక్ట్ అయినప్పుడు అది ఒక ఫ్లోగా వచ్చేస్తుంది. ఈ క్యారెక్టర్ ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ రాసిన వెంటనే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రాదండి. ఒక సీన్ రాసినప్పుడు వెంటనే సాటిస్ఫాక్షన్ రాదు. నేను రాత్రి రాసేసి మళ్ళీ బాగా నిద్రపోయి పొద్దున్న లేచి మళ్ళీ చదువుకుంటా అదే సీన్ని. నాకు మళ్ళీ ఇది ఇక్కడ సరిగ్గా లేదు, ఇది ఇక్కడ సరిగ్గా లేదు అనిపిస్తుంది. సో మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే చూస్తాను. సో ఐ టేక్ 2-3 days
నాకే సాటిస్ఫాక్టరీగా లేనప్పుడు నేను దాన్ని ఇవ్వను. మళ్ళీ రీరైట్ చేసి నేనే 2-3 సార్లు రీరైట్